Yes, welcome back, oh friend. Next caller. Hello. Hello. హాయ్ బబ్లు. చాలా బాగున్నాను. ఎట్లున్నావు? వెరీ గుడ్. బబ్లు, ఎండాకాలం వచ్చేస్తుంది. ఏం చేస్తావు బబ్లు ఎండాకాలంలో? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు? ఓకే ఓకే. నువ్వు మామూలుగా ఎండాకాలంలో చన్నీళ్ళు బాత్ చేస్తావా, వేడి నీళ్ళు చేస్తావా స్నానం? చాలా మంది ఉంటారు అబ్బా తెలుసా, అంటే ఎండాకాలంలో కూడా వేడి నీళ్ళు చేస్తారు నాలాంటి వాళ్ళు. సరే బబ్లు చెప్పు. ఇగో నీ చిన్నప్పుడు క్రషెస్ పేర్లేనా గుర్తున్నాయా? క్రష్ 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 అంటే ఏంటో తెలియదా? వద్దులే అయితే, నువ్వు చిన్నపిల్లాడు. సరే, తిన్నావా? ఏం తింటావు ఇప్పుడు? ఉప్మానా? మధ్యాహ్నం కూడా ఉప్మానా? ఓకే ఓకే, మన బ్రేక్ఫాస్ట్ టైం ఇదా? ఓకే సరే బబ్లు, ఎండాకాలం జాగ్రత్తగా ఉండు, సరేనా? ఓకే బాయ్ బబ్లు, టేక్ కేర్. అండ్ వన్ మోర్ కాలర్ మాట్లాడదాం. హలో. హాయ్ నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మణికంఠ గారు, చాలా బాగున్నాను. మౌనిక ఉంటే మణికంఠ వచ్చారు కొట్టడానికి గంట అనేది. టీవీ చూడట్లే? ఏం రాదు? రాకపోయినా మీరు మరి మా లైవ్ షో వస్తుందని ఎట్లా తెలుసు? టైం ప్రకారం తెలుసా? అంటే ఇంతకు ముందు ఎవరి టీవీలో చూశారు? ఓ అవునా, మీరు రామయ్య ఫ్రెండ్సా? డైలీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇవాళ టాపిక్ ఏంటంటే, హలో, అమ్మాయిని బుట్టలో వేసుకోవాలంటే అబ్బాయి ఏం చేయాలి? డ్రెస్ మెయింటైన్ చేయాలి. ఓకే ఓకే. ఇంకా ఓకే, యావరేజ్. ఇంకా ఓకే, చామన్ చాయ్. ఇంకా మొహంలో కళ ఉండాలి. ఓకే, అంటే టోటల్గా మీలా ఉండాలి. సూపర్. సరే మణికంఠ గారు, చిన్నప్పుడు ప్రతి మనిషికి అంటే ఒక్కొక్క క్రష్ ఉండేది ప్రతి మనిషికి అని చెప్పాను, కానీ మ్యాక్సిమం స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్లో క్రష్ అంటే ఇష్టపడే పర్సన్ ఉండేవాళ్ళు. మీ లైఫ్లో? ఇద్దరు? చిన్నదో వైపు పెద్దదో వైపు? అబ్బో, తూనీగా తూనీగా. అంటే ఇప్పుడు ఇద్దరు ఒకే ఏజ్ లో క్రష్లా, లేకపోతే ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క క్రషా? కాదు సార్, ఇప్పుడు మీరు ఒకే సమయంలో ఇద్దరు క్రష్లు అయ్యారా మీకు? లేకపోతే వేరు వేరు? అమ్మాయి ఓకే, బతికించారు. చిన్నప్పుడే మా ఇంటి పక్కన ఉండేది అమ్మాయి. తను 16 years 17 years వచ్చిన తర్వాత మేము మళ్ళీ అదే ఇంట్లోకి వచ్చారు. మేము అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం. అయితే నేను విధాక చదువుతా అని చెప్పి మా ఊరు వచ్చా. ఉదయాన్నే మాట్లాడుతున్నాను, మా ఇంటి పక్కన చిన్న అడుగు ఉంటది. ఓకే.
అంటే వాళ్ళ మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే వాళ్ళ ఇంటి ఓకే ఓకే ఆ సబ్జెక్ట్లోకి ఇంకా వెళ్ళండి ఫాస్ట్గా ఇంకా. అనుకుంటే అది కూర్చొని మొహం కడుక్కుంటున్నాం. సరే ఇంతకీ ఏమైంది? ఇక నా అమ్మాయి బయటకు వచ్చి నేను ఎవరు గుర్తుపట్టరా అని అడిగింది. ఆ అమ్మాయి అడిగిందా? అమ్మాయి నన్ను అడిగింది. రాజువయ్యా మహారాజువయ్యా ఏమన్నావు? వేరే అమ్మాయి పేరు చెప్పేయండి కొంపదీసి. లేదు అంతగా నాకు స్ట్రైక్ అవ్వాల. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నని చూసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది. ఓకే ఎందుకంటే పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు చేసి అవునవును. అప్పుడు మీ పొలంలో మొలకలు వచ్చాయి. అంతే అలా జరిగింది. ఇంతకేమైంది ఆ అమ్మాయికి మీకు? అమ్మాయికి నారాయణ కొద్దిగా కొన్ని రోజులు నడిచింది. కొన్ని రోజులు నడిచింది తర్వాత కాబట్టి ఆ ఏజ్ లో ఎవరికైనా క్రష్ అనేది ఉంటది. ఓకే అమ్మాయి పేరేంటి? నూర్జహాన్. నూర్జహాన్. మీరు షాజహాన్. నేను షాజహాన్. సరిపోయారు. మామూలు కాదు, అందరికీ ఉన్నాయి నాకు తప్ప. సరే అండి బాయ్. ఏంటంటే చిన్న మెమరీస్ అబ్బా అంతే. ఎస్ ఎగ్జాక్ట్లీ. బట్ సూపర్ నైస్ టాకింగ్ టు యూ.